హలో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ సంక్రాంతికి అందరూ పాత్రలు అన్నీ క్లీన్ చేసుకున్నారండి. అలాగే మేము కూడా క్లీన్ చేద్దామనేసి అన్నీ క్లీన్ చేశాక ఇత్తడి సామాన్లు క్లీన్ చేద్దామని తీసాను. తీస్తే అక్కడ ఫ్రిడ్జ్లో నుంచి సాస్ ఏదో కట్ అయి పడిపోయింది. ఇంకా నేను అక్కడ సెల్ఫ్లో అన్నీ తీసి కుప్ప పెట్టాను. పొరపాటున ఎలా పడిందో ఏమో సాస్ వచ్చి ఇత్తడి సామాన్ల మీద పడింది. ఆ సాస్ పడిన చోటే క్లీన్ అయిపోయింది అనమాట ఈ సామాన్లు. నాకే షాక్ అనిపించింది. సరే చూద్దామని మొత్తం క్లీన్ చేస్తే అసలు షాక్ అండి. మనం పీతాంబరి వాడతాం కదా, అలా క్లీన్ అయిపోయింది. సరే వీడియో తీసుకుందాము, మీకు చూపిద్దాం అనేసి తీస్తున్నానండి. చూడండి, నా దగ్గర ఇన్ని ఇతర సామాన్లు ఉన్నాయి కదా. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత కొంచెం ఇదిగా ఉంది కదా. ఇప్పుడు దీని మీద సాస్ వేస్తాం. అసలు మనం తినే ఆహారం కూడా చూడండి ఎలా అయిపోతుందో. పిల్లలు అయితే ఎంత ఇష్టంగా తింటారు ఈ సాస్ని. ధ్రువన్ కూడా చాలా ఇష్టంగా తింటాడు ఈ సాస్ని. అయితే నాకైతే షాక్ అయిపోయినాను నేను. మనం కడుపులో పోతే ఇంకా ఎంత డేంజర్ అనమాట ఈ సాసు. ధ్రువన్ అయితే ఇంకా ఇప్పుడు పిజ్జాకి వాడికి వస్తాయి, బర్గర్కి సాస్ అని మాకు అట్లా వచ్చినట్టు. చూడండి ఎన్ని ఉన్నాయో. ఏదైనా చిప్స్కి లేస్లకు కూడా వాడు ఇది వేసుకొని తినేస్తాడు సాస్ని. చూసారా? మీకు తేడా తెలుస్తుందా? చూడండి, నిగనగలాడిపోతుంది. ఇలా వేసి రుద్దినామంటే ఎంత షైనీగా వస్తుంది. చూసారా? తలతలలాడిపోతుంది. చింతపండు అవసరం లేదు, పీతాంబరి అవసరం లేదు, సబీనా అవసరం లేదు, ఏ సోపులు అవసరం లేదు. చూడండి ఎంత క్లీన్ అయిపోయిందో. ఇంట్లో సాస్ ఉంటే చాలు, మీ ఇత్తడి సామాన్లు తలతలా మెరిసిపోతాయి.